ఆయన మొదటి నుంచి మనకి తెలిసిన పూజారి కదమ్మా. ఆయన చెప్పినట్టు చేసి ఉండాల్సింది. ఆయన చెప్పినట్టు చెయ్యాలి అంటే అసలు పెళ్ళే జరగదు కదమ్మా. ఒక రకంగా అదే మంచిదేమో కదమ్మా. నాకు ప్రమాదమా? అలా అని ఎవరు చెప్పారు? సుభద్రమ్మ గారు బాబు. మా అన్నయ్య ప్రాణాలు తీయాలని చూస్తున్నా. నీ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పుకో. సుభద్ర, సుభద్రని పెళ్లికి పిలవాలా అని అడిగావుగా. ఈ చీర తనకిచ్చి నా పెళ్లికి నేను రమ్మన్నానని నా మాటగా చెప్పు. ఏంటమ్మా, ప్రాణం పోయినా ఆ చెల్లెల్ని దగ్గరికి రానివ్వడు అనుకుంటే చీర తీసిచ్చి మరి ఆ సుభద్రని పెళ్లికి పిలవమంటున్నాడు. పిలవనివ్వమ్మా. పిలిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. ఇంటికి దూరంగా ఉంచితేనే సుభద్ర తన అన్నని కాపాడుకోవాలని అంతగా ప్రయత్నిస్తుందే. ఇంట్లోకొస్తే ఊరుకుంటుందా? మన గురించి చెప్పాలని ప్రయత్నిస్తుందేమో. ఎవరు ఎలా ప్రయత్నించినా హరిచావుని ఆపలేరమ్మా. పెళ్లి వరకు సుభద్రని బయటకు రానివ్వకూడదని గదిలో బంధించాం. ఇప్పుడు సుభద్ర కోసం రాజేశ్వరి గారు వెతుకుతారేమో. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. వెతుకుతారు. కనిపించడం లేదంటే బయటికెక్కడికో వెళ్ళింది అనుకుంటారు. అంతేగా. హఠాత్తుగా చెల్లెల్ని పిలవాలనే ఆలోచన ఎందుకొచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ ఇంట్లో వాళ్ళ నీడపడినా ఒప్పుకోని హరి పెళ్లికి పిలవమన్నాడు అంటే ఏదో ఉందమ్మా. సుభద్ర గురించి ఆలోచించడం వల్ల మనకేమన్నా ఇబ్బంది వస్తుందా అన్నదే నా భయం. ఏ ఇబ్బంది రాదమ్మా. వచ్చినా ఈ పెళ్లిని ఆపలేదు. హరి చావుని ఆపలేదు. సుభద్రా, అమ్మా సుభద్రా, సుభద్రా. సుభద్రా, సుభద్రా, ఎక్కడున్నావే? పెళ్లికి పిలవమని మీ అన్నయ్య చీరిచ్చి పంపించాడే. సుభద్రా, 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 సుభద్రా. ఇంత మంచి విషయం చెప్దావంటే ఎక్కడున్నావమ్మా? సుభద్రా, ఎక్కడికి పోయింది? అమ్మా, చైతన్య, సుభద్రేది? ఇంట్లోనే ఉండాలి కదమ్మా. ఇంట్లో ఎక్కడా లేదురా. బయటికేమన్నా వెళ్ళిందేమో. ఇన్ని రోజులు మనం ఎదురు చూసిన మంచి రోజు వచ్చిందిరా. మీ అన్నయ్య సుభద్రని పెళ్లికి పిలవమని ఇదిగో ఈ చీరిచ్చి మరీ పంపించాడు.
విషయం దానికి చెప్పి దాని మొహంలో ఆనందం చూద్దామంటే సమయానికి ఇంట్లో లేదు. ఆయన గారు అక్కని పిలవమన్నారా? నేను నమ్మను. నేను అబద్ధం చెప్తానేంట్రా? ఇదిగో ఈ చీర వాడే తీసిచ్చి సుభద్రకిచ్చి పెళ్లికి పిలవమని చెప్పాడు. ఆహా, ఈ అన్నా చెల్లెలు కలిశారు అంటే నేను నా రాక్షసుని చాటుగా కలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంత మంచి విషయం చెప్దామని వస్తే ఇప్పుడెక్కడికి వెళ్ళిందిరా? హఠాత్తుగా ఆయన గారికి ఇంత అభిమానం పెరిగిందేంటమ్మా? పెళ్లి కదరా, అందులో మన ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం. ఇంటి పెద్ద కొడుకు పెళ్లికి సుభద్ర కూడా ఉండాలి కదరా. ఏ దేవుడు వాడి మనసు మార్చాడో కాని తన పెళ్లిలో తన చెల్లెలు కూడా ఉండాలని వాడికి అనిపించేలా చేశాడు. నిజమేనండి, ఇది చాలా మంచి న్యూస్. ఈ విషయం సుభద్ర గారితో చెప్తే ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. సరే సరే, అవతల ఇంట్లో నాకు చాలా పనులున్నాయి. అది రాగానే ఈ విషయం చెప్పి ఇంటికి తీసుకురండి. హా? ఏంటా శబ్దం? చూద్దాం పదమ్మా. ఇదేంట్రా తలుపులేస్తున్నాయి, లోపలే ఉంది? అది స్టోర్ రూమ్ అమ్మా. ఒకసారి తీ చూద్దాం. ఇలారా. అత్తయ్య గారు, మీరిక్కడున్నారా? సుభద్రని పిలవమన్నాడు కదమ్మా. చేరిచ్చి వెళదామని వస్తే సుభద్ర లేదు. సుభద్ర ఇందాక బయటకు వెళ్తూ కనిపించిందే. అవునా? అది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పిలుపు దానికొచ్చిందని చెబుదామని వస్తే సమయానికి బయటకెళ్ళిపోయింది చూడు. వచ్చాక చెప్పచ్చులే పదండి. అక్కడ ఎన్ని పనులున్నాయి? లోపలేదో శబ్దం వస్తే ఆగానమ్మా. ఇల్లు అన్న తర్వాత పిల్లులు అవన్నీ ఉంటాయి కదత్తయ్య. ఏ పిల్లు అయ్యుంటుందిలే. మనం వెళ్దాం పదండి. సరేలేరా, అమ్మాయి అన్నట్టు ఏ పిల్లో దూరుంటుంది. సుభద్ర రాగానే ఇంటికొచ్చేసేయండి. సరే పదత్తయ్య. నడమ్మా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నా. ఎందుకు? ఇన్నేళ్లగా సుభద్రమ్మ నీ ప్రేమ కోసం అల్లాట్టం చూశాను. ఏం చేసినా తన మీద నీ కోపం తగ్గకపోయేసరికి ఎప్పటికీ నీ మనసు మారదేమోనని భయపడ్డాను. కానీ ఇన్నేళ్లకి నీ మనసు మారింది. ఆ చెల్లెల మీద ప్రేమ కలిగింది. ఇదంతా శిరీష ఇంటి కోడలుగా అడుగుపెట్టిన వేళ విశేషమే. నీ ప్రేమ కోసం సుభద్రమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసన్నా. కాని నీకు ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండేవాణ్ణి.
తన కోసం నువ్వు చీర తీసి పంపించావన్న విషయం తెలిస్తే తన ఆనందానికి అంతం ఉండదు. నిజంగా అంత ఆనందపడుతుందా? మామూలుగా కాదన్నా, తనకదొక పండగే. కేవలం నేనొక చీర పంపిస్తేనే అంత ఆనందమా? అన్నగా నీ మాట వింటేనే పులకరించిపోతుందన్నా. అలాంటిది నీ చేత్తో చీర తీసి పంపించావు అంటే నీ చెల్లెల మనసు ఎలా ఉంటుందన్నా? చెల్లెలా? అవునన్నా, నీ ప్రేమ కోసం తప్పించే చెల్లెలు, నీ కోసం ప్రాణాలైనా ఇచ్చే చెల్లెలు. ఎవర్రా నాకు చెల్లెలు? చీరను తీసిచ్చింది ప్రేమతో అనుకున్నావా? మా నాన్న చావుకి కారణమైన ఆ కుటుంబంతో నాకు ప్రేమేంటి? మరి అంత ప్రేమగా చీర తీసిచ్చావు కదన్నా. ఇచ్చాను, కానీ అది ప్రేమతో కాదు. శిరీషతో నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నా ఆ సుభద్ర కళ్ల ముందే మా పెళ్లి జరగాలని. నా తండ్రిని చంపిన ఆ కుటుంబంతో నాకు రక్త సంబంధం ఏంటి? ఈ జన్మకది జరగదు సింహ. ఆ చీర తనకి ఇవ్వమని చెప్పింది, తనని నా పెళ్లికి పిలవమని చెప్పింది. అనుక్షణం నా పతనాన్ని, ఊరిలో నా పరువుని తీయాలని చూసే ఆ సుభద్ర కళ్ళెదురే నా పెళ్లి జరగాలి. అన్నా, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదన్నా. నిజంగానే సుభద్రకు నువ్వంటే ప్రాణం. అవును, నా ప్రాణాలు తీసేంత ప్రాణం. ఊరిలో నా పరువు తీయాలని చూసేంత ప్రాణం. నా పెళ్లి జరుగుతుంది అంటే ఈ పెళ్లి ఎలా ఆపాలా అని చూసేంత ప్రాణం. నిజంగా నేనంటే అంత ప్రాణమైతే నా పెళ్లి ఆపాలని ఎందుకు చూస్తుంది? నమ్మించటం, నటించడం, మోసం చేయడం ఆ రక్తంలోనే ఉంది. వాళ్ళని నమ్మటం వలన మా నాన్నని కోల్పోయాం. అది చాలు. ఈ పెళ్లికి సుభద్ర రావాలి, నా పెళ్లి చూడాలి. తను ఆపాలి అనుకున్న పెళ్లి తన ఎదురుగానే జరగాలి. అందుకే ఆ ఆహ్వానం. అంతవరకే ఆ ఆహ్వానం. దొరికాడా? లేదన్నా, తప్పించుకున్నాడు. ఇది చెప్పడానికి వచ్చానట్రా, ఇది చెప్పడానికి వచ్చానట్రా. ఆ శిరీష ఫ్యామిలీని చంపాలని చూసామనడానికి వాడు సాక్ష్యం రా. అలాంటి వాడిని వదిలేసి కనిపించడం చెప్పడానికి వచ్చారా? కనిపించడం చెప్పడానికి వచ్చారా? అశ్విని దొరికినట్లు వాడు ఆ హరికి దొరికాడు అంటే ఈసారి మా ఇద్దరిని ప్రాణాలతో అవుతాడు. వాడు ఆ హరికి దొరకకూడదు. దొరికాడా? ఆ హరి నుంచి మనల్నెవ్వరూ కాపాడలేరు. ఎక్కడ దొరికితే అక్కడ వాడిని వేసి పారేంటని పంపిస్తే కనిపించట్లేదట వచ్చారు. ఎలాగూ కత్తిపోటు పడింది కాబట్టి వాడెక్కువ దూరం వెళ్ళలేడు. ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటాడు. రేయ్, వెళ్ళండి. వాడి బంధువులు, స్నేహితులు లేదా హాస్పిటల్లో ఎక్కడో చోటుంటాడు. వెళ్ళి వెతకండి. వాడు మళ్ళీ దొరకలేదంటూ వస్తే ఈసారి మీ ప్రాణాలు తీస్తాను. వాడిని వేసేసాం, వాడు చచ్చాడు అని నాకు ఫోన్ రావాలి. వెళ్ళండి. అలాగేనా? అలాగేనా? ఇటు వాడు తప్పించుకున్నాడు. అక్కడ హరికి, ఆ శిరీషకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వాడి పెళ్లి గురించి మనకెందుకండి? లేదు గణపతి, తన వాళ్లను చంపినా ఆ శిరీష హరిని పెళ్లి చేసుకుంటోంది అంటే ఏదో ఉంది. మీరు ఆ పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నారు. నేను ఈ వెంకటగాడు దొరికితే మన పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నాను. వాడు దొరికితే మనకే నష్టమే, కానీ ఈ పెళ్లికి కారణం తెలిస్తే మనకేదో లాభం ఉందని నా అనుమానం. లాభమా? అవును, తన వాళ్లను చంపినందుకు ఆ శిరీష హరికి శత్రువు కావాలి. శత్రువుకి శత్రువు మిత్రుడు అని ఆ శిరీష మనతో కలిసి మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే హరికి భార్య కావాలనుకుంటుంది. ఈ పెళ్లి వెనక ఏదో ప్లాన్ ఉందనిపిస్తోంది. అదేంటో తెలుసుకుందాము అంటే దారి తెలియట్లేదు. ఆ పెళ్లి వలన వచ్చే ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ వెంకటగాడు దొరికితే వచ్చే నష్టం ఏంటో మాత్రం నాకు తెలుసు. సరే, నువ్వు ఆ వెంకట్గాడి గురించి ఆలోచించు, నేనా పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఏందమ్మా, డబ్బులు చూసి ఇదిగో కబురు చేస్తా అన్నాడు, ఇలా ఆస్పత్రి పాలై కూర్చునున్నాడేంటి? డబ్బుల గురించి వెళితే మా అన్నయ్యనెవరు పొడిచారండి. ఇది మరీ బాగుంది. మా కోసం మీ అన్న పొడిపించుకున్నట్టు చెప్తున్నావుగా. ఏదో పిల్ల చక్కగా ఉంది కదా అని మరీ ఇంత తక్కువ కట్టడానికి ఒప్పుకున్నాం. అన్నా చెల్లెళ్ళిద్దరు ఇలా ఆసుపత్రిలో కూర్చుంటే మా పరిస్థితి ఏంటి? మా అన్నయ్య చచ్చి బ్రతికితే మీరేంటండి? మీ బాధ మీది, మా బాధ మాది. మాకు అవతల సంబంధాలు వస్తున్నాయి. మీ అన్న లేస్తాడా, ఇప్పట్లో లేవడా తెలీదు. ఈ పెళ్లి చేయటం కుదురుద్దా లేదా? ఒక్క మాట ఫోన్ చేసి చెప్పమను. మా వాడికి మరో సంబంధమైనా చూసుకుంటాం. పదవే. అది కాదండి. అన్నయ్యతో పాటు తిరిగేవాళ్ళు కదా, వీళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారు? అన్నయ్య కోసమా? వీళ్ళు చూడ్డానికి వచ్చినట్లేరు, మా అన్నయ్యని చంపడానికి వచ్చినట్లున్నారు.
రై అదెవరో ఆడదురా, కనిపించడంలే. మనకు కావాల్సింది ఆ వెంకటగాడు. పదరా. మా అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు?